గంట గంటకి ఎవరికి వాళ్ళకి ఉత్కంఠ ఏమైపోతుంది, ఇంత పర్సెంటేజ్ వస్తుంది, మహిళలు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, ఇదంతా ఇది చూసినప్పుడు ఒకళ్ళకి ధైర్యం, ఇంకొకళ్ళకి భయం, మళ్ళీ వాళ్ళకి ధైర్యం, వీళ్ళకి భయం. ఇట్లా ఓవరాల్గా చూస్తే మహిళా ఓటర్లు మాత్రం బారులు తీరారు, ఉదయం నుంచినే బారులు తీరారు. సాధారణంగా వంట చేశాక వెళ్దాం అనుకునేవాళ్ళు, పిల్లల్ని స్కూల్కి పంపించాక వెళ్దాం అనుకునేవాళ్ళు, స్కూల్ సెలవు అనుకోండి, పిల్లలకి ఏదైనా వండి పెట్టి వద్దాం అనుకునేటువంటి వాళ్ళు ముందొచ్చి ఓటేసి తర్వాత వండుదాం అనుకున్నారు. అట్లాగే ఎండల్ని దృష్టిలో పెట్టుకుని అనుకోవడానికి ఎండల మధ్యలో కూడా, మండుటెండల మధ్యలో కూడా పోలింగ్ బూతుల్లోనే నుంచుని మరి ఓటేశారు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కనిపిస్తున్నటువంటిది హయ్యెస్ట్, ప్రతి మహిళ 100కి 90 మంది మహిళలు ఓటేసినట్టే. ఆ స్థాయిలో మహిళలు బారులు తీరారు. ఇది 2 కోణాలు. ఒకటి, సంక్షేమ పథకాల ఫలితం తమకు కొనసాగాలనవచ్చు, లేదా ఇంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబుని నమ్మైనా కావచ్చు. కాబట్టి మనం జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేటువంటిది ఊహాజనితం మాత్రమే. బట్ మహిళలు బారులు తీరడం అన్నటువంటిది మాత్రం ఇరు పార్టీలకి ధైర్యాన్ని, మరొక వైపున భయాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు క్రిందటిసారి ఇట్లాగే మహిళలు బారులు తీరితే రాత్రి తెల్లవారులు బారులు తీరి ఓట్లేస్తే అప్పుడు 10,000 రూపాయలు పసుపు కుంకుమ పథకాన్ని చూసి మాకు ఓట్లేస్తున్నారని తెలుగుదేశం అనుకుంది. తీరా చూస్తే కంప్లీట్ రివర్స్ అయ్యి 151 సీట్లు జగన్కు వచ్చినాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలను చూసి మహిళలందరూ బారులు తీరుతున్నారని చెప్పి వైసీపీ అనుకుంటుంది. కాదు, అంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబుని చూసినా, లేకపోతే జగన్ అయితే నమ్మకం అనినా, ఇది మహిళల మనసులో ఉంటుంది. బట్ వాళ్ళు మాత్రం బారులు తీరి ఓట్లేశారు.